హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మరి మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే వీడియోసే నా ఛానల్ ద్వారా వస్తాయి కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఇది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనే డేటా గవర్నమెంట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ డేటా అనేది ఒకసారి మీ ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వన్స్ 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఈ వెబ్సైట్ అనేది తీసేయడం జరుగుతుంది. ఎందుకు అంటే 2 వెబ్సైట్స్ ఉంటే స్టూడెంట్స్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు కనుక ఈ వెబ్సైట్ తీసేస్తారు. ఫస్ట్ మీరు ఈ డేటా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో 2024 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ కాలేజ్లో వచ్చింది అనేది ఇప్పుడు ఈ డేటా డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ అన్ని కాలేజ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ చూపిస్తా. కాలేజ్ కోడ్ కూడా కరెక్ట్ చూసుకోండి. మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ బండ్లగూడలో ఉంది కదా, అది కో ఎడ్యుకేషను ప్రైవేట్ కాలేజు. 2010లో ఎస్టాబ్లిష్ అయింది. ఫస్ట్ సిఎస్సి గ్రూప్ కనుక చూసుకుంటే ఓసీ బాయ్స్కి లాస్ట్ ర్యాంక్ ఏంటంటే 26,588 అంటే 26,588 లాస్ట్ ర్యాంక్ అనమాట. అంటే బిలో 26,588 వరకు ఉన్న ర్యాంక్స్ అందరికీ అందులో సిఎస్సి గ్రూపు ఓసీ బాయ్స్కి అయితే రావడం జరిగింది. ఓసీ గర్ల్స్కి 29,938 ర్యాంక్ వరకు రావడం జరిగింది. బీసీఏ వాళ్ళకు 52,666, బీసీఏ గర్ల్స్కి 62,471. ఈ విధంగా మీ క్యాస్ట్ ఏంటి, మీరు బాయ్సా గర్ల్సా, లాస్ట్ ఇయర్ ఆ కాలేజ్లో ఎంతవరకు ర్యాంక్ వరకు వచ్చింది, అదేవిధంగా ఫీజు ఎంత, ఫీజు 60,000 JNTH. ఈ విధంగా మీరు ఏ కాలేజ్లో పెట్టుకోవాలనుకుంటున్నారు సీటు, ఒకవేళ కాలేజ్లో సీట్ వస్తుందా రాదా మనం పెట్టుకుంటే అంటే మన ర్యాంకుకి ఒక 100 ర్యాంకులు అటు ఇటు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 కాలేజ్ చూపిస్తా. అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఈ అరోరాస్ అనేవి మొత్తం 3 కాలేజ్లో 4 కాలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ గట్కేసర్లో ఉన్న కాలేజ్ చెక్ చేస్తే ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 99,563 అంటే ఫస్ట్ ఓవర్ పైన ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్. ఈ విధంగా మీరు ఏ కాలేజ్లో పెట్టుకోవాలనుకుంటున్నారో ఇట్లా స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఫేజ్ డీటెయిల్స్ అనమాట. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మొత్తము చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను 500 వరకు స్క్రోల్ డౌన్ చేసిన కదా. ఈ విధంగా మీరు ఏ కాలేజ్లో పెట్టుకోవాలనుకుంటారో ఆ కాలేజ్ పేరు చూసుకోండి. తర్వాత మీరు చూసుకోవాల్సింది ఏంది, ఫీజు చూసుకోండి. మళ్ళీ మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయితే ఫీజు మీరు కట్టగలుగుతారా లేరా. నెక్స్ట్ ఏంటి, మీరు క్యాస్ట్ చూసుకోవాలి అండ్ జెండర్ చూసుకోవాలి. చూసుకొని వర్టికల్గా చూసుకుంటే మీ ర్యాంకు కాలేజ్లో వస్తుందా రాదా తెలిసిపోతుంది. ఇప్పుడు 578 కాలేజ్ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్ మైసమ్మగూడలో. ఇందులో ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ చూసుకుంటే ఓసీ బాయ్స్కి 36,813 వరకు రావడం జరిగింది. ఓసీ గర్ల్స్కి కూడా అంతే. రిమైనింగ్ వేరే వాళ్ళకైతే 87,926 వరకు కూడా రావడం జరిగింది. 89,463, 50,294. ఈ విధంగా మీ క్యాస్ట్ని బట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు మాత్రం ఈ డేటాని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.